నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైఎస్ఆర్‌సీపీలో తిరుగుబాటు మొదలైంది నాయకుల దగ్గర నుంచి. ఎంఎస్ బాబు గారు తీవ్ర విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి పైన. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, పూర్తి విశ్లేషణ మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే సౌజన్య. ఈ ఎంఎస్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, అలాగే జగన్మోహన్ రెడ్డి పైన విమర్శల వర్షాలు కురిపిస్తున్నారు. ఆయనకి సీట్ ఇవ్వకపోవడానికి సంబంధించి దీన్ని బట్టి ఈ తిరుగుబాటు అనేది ఈయనతో మొదలైందా, లేకపోతే ఇంకొంచెం అగ్రెసివ్ గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే ఇంతకు ముందు రాజీనామాల పర్వం మనం చూసాము. ఇప్పుడేమో విమర్శల బాణాలు, వర్షాలు కురిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పైన. ఏంటి అంటారు అసలు ఆంధ్రప్రదేశ్ లో? ఓటీ సౌజన్య, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు అనేది ఇప్పుడు స్టార్ట్ కాలేదు. ఆల్రెడీ 1.5 year బ్యాకే ఆయన మీద తిరుగుబాటు స్టార్ట్ అయింది. కాకపోతే నివురు పప్పిన నిప్పులాగా ఆ పార్టీలో పరిస్థితి ఉంది. 151 మంది ఎమ్మెల్యేలతో బలమైనటువంటి పార్టీ ఏర్పడింది కాబట్టి ఎవరి వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు. అసంతృప్తి ఉన్నప్పటికీ, అసహనం ఉన్నప్పటికీ కూడా సమయం కోసం వేచి చూస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, దాదాపు 1.5 year బ్యాకే చాలా మంది అమరావతి రాజధాని విషయంలో వ్యతిరేకంగా మాట్లాడారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడారు. కొంతమంది ఏమో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, కొంతమంది ఏమో బయటికి ఆల్రెడీ వాళ్ళ అభిప్రాయాన్ని, వ్యక్తిగతమైన అభిప్రాయం అన్నట్టు చెప్పారు. వ్యక్తిగతమైన అంటే పార్టీ అభిప్రాయం వేరు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం వేరు. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని చెప్తూ గుంటూరులోనే రాజధాని అమరావతి ఉండాలి, అమరావతి రాజధాని గుంటూరు, కృష్ణా మధ్యలోనే ఉండాలి అని చెప్పి ఆ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కోరుకుంటున్నారు. కాకపోతే పార్టీ నిర్ణయానికి మేము శిరోధార్యం కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని చెప్పి చెప్తూ ఉన్నారు. చెప్తున్నటువంటి క్రమంలో ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు, గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆర్కే గానీ లేదంటే ఉండవల్లి శ్రీదేవి కానీ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. గతంలో కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లా కందుకూరుకు సంబంధించిన ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు మానుకుంట మహేందర్ రెడ్డి, ఆయన కూడా నేను ఒక తట్ట మట్టి కూడా వేయించలేని పరిస్థితిలో ఉన్నాను, గతంలో ఎప్పుడూ లేదనేది ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి కానీ లేదంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళు కూడా ఏం చెప్పారు, మేము కనీసం ఒక రోడ్డు కానీ ఒక కాలువ పూడి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము, ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే 40 సంవత్సరాల పైగా రాజకీయపరమైన అనుభవం ఉన్నటువంటి లీడర్ ఆయన ఆనం. అలాంటి ఆయనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనను వ్యతిరేకించారు. అలాగే వైజాగ్ లో కూడా విశాఖపట్నానికి సంబంధించినటువంటి, విశాఖ జిల్లాలో ఉండేటువంటి కొందరు ఎమ్మెల్యేలు, గోదావరి జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డికి వీర భక్తులుగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా, ఇంక్లూడింగ్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి వాలకాన్ని తప్పుపట్టాడు చాలా సందర్భాల్లో కూడా. అంటే దీని అర్థం ఏంటి, 1.5 year బ్యాకే తిరుగుబాటు మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అవసరం దృష్ట్యా వాళ్ళు కొనసాగుతున్నారు, అవకాశం కోసం చూస్తూ అవసరం కోసం ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా తీసుకుంటే కనుక, తాజా పరిణామాలు తీసుకుంటే కనుక, ఆల్రెడీ మొదటి విడత లిస్టు బయటకు వచ్చింది, 2వ విడత లిస్టు బయట పెట్టడానికి భయపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే తిరుగుబాటు మరింత ఎక్కువ అవుతుందేమో అనేటువంటి ఆలోచనతో. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆయన జగన్మోహన్ రెడ్డి కలిసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆయనే పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, నా తప్పే ఉంది, నా మీద విమర్శలు కాదు, ఆ ఉండేటువంటి పెద్ద రెడ్లు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తే నేను అది చేశాను కదా, నేను చేసిన తప్పేంటని చెప్పి నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రశ్నించడం జరిగింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓసీ ఎమ్మెల్యేల పైన లేనటువంటి వ్యతిరేకత ఎస్సీ ఎమ్మెల్యేల మీద ఎందుకు ఉంటుంది? ఓసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా సిట్టింగ్లు మార్చలేదు, మరి నన్ను ఎందుకు మారుస్తున్నారు, నేను చేసిన తప్పేంది? నా మీద ఒకవేళ వ్యతిరేకత ఉంటే ఇప్పుడు దాన్ని ఆ పెద్ద అక్కడ ఉండేటువంటి రెడ్లు కూడా వర్తింపజేయాలి కదా అని చెప్పి ఆయన తిరుగుబాటు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా అడుగుతున్నారు, నేను చేసిన తప్పేంటి, నేను ఆ 2 రెడ్లు చెప్పిందే చేశాను కదా, ఆ 2 రెడ్లు ధిక్కరించి నేను చేయలేదు కదా అని చెప్పి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, ఐపాక్ సర్వే అనుకూలంగా లేదు కాబట్టి నీకు సీటు ఇవ్వలేను అని చెప్పి చెప్తున్నారు. ఏంటి అసలు ఐపాక్ సర్వే ఏంటి? ఐపాక్ ఎవరు? ఐపాక్ చెప్పినట్టు ఇస్తారు ఆ సీట్ అని అంటే, ఐపాక్ కు సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్నారు.
దాంట్లో భాగంగానే ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా ఆయన కలవడం జరిగింది, భేటీ కావడం కూడా జరిగింది. అవును. ఒక సందర్భంలో జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి 2019లో అనవసరంగా నేను గెలిపించేదానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు, నేను ఇలా అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గురించి అని చెప్పి ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్ గా జాతీయ మీడియాలో ప్రస్తావించడం జరిగింది. అంటే ఇప్పుడు అసలు ఎన్నికలకు సంబంధించి టికెట్లు ఆ విషయానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక సర్వేని పట్టుకుని ఒక పొలిటికల్ పార్టీ టికెట్లు ఇస్తుందంటారా ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ? సో ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? కేవలం ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు కాబట్టి వీరికి వ్యతిరేకత ఉంది, వీళ్ళకి లేదు అనేసి దాన్ని బట్టి టికెట్ ఇస్తున్నారంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు ప్రతిసారి కూడా అన్నిటికీ ఒకే మంత్రం కాదు కదా. ఇప్పుడు పెళ్లికి తగ్గినానికి ఒకే మంత్రం ఉండదు. 2019లో ఐపాక్ చెప్పినట్టు నేను చేశాను కాబట్టి 150 స్థానాల్లో గెలిచి నేను ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే పుట్టిగా ఐపాక్ సర్వేని నమ్ముతున్నారు. కానీ ఆ రోజు ఐపాక్ ఎవరి చేతిలో ఉంది? ప్రశాంత్ కిషోర్ చేతిలో ఉంది. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు లేడు. ప్రశాంత్ కిషోర్ కి ఐపాక్ సంబంధం లేదు. ఐపాక్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి షేర్ అంతా కూడా 80% జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కొనుగోలు చేస్తుందని చెప్పి ఇటీవల వచ్చినటువంటి న్యూస్. ఐపాక్ నిర్వహిస్తుంది, ఐపాక్ కు సంబంధించి గైడెన్స్ ఇస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేత. ఆయన జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్. సో కాబట్టి ఐపాక్ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారో, జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో ఆ విధంగా అనుకూలమైన సర్వే ఇచ్చేటువంటి సంస్థగా మారిపోయింది. కానీ గతంలో ఐపాక్ ఉన్నటువంటి గుడ్విల్ వేరు, ఇప్పుడు ఐపాక్ ఉన్నటువంటి గుడ్విల్ వేరు. అక్కడ ఆల్రెడీ 80% షేర్లు ఐపాక్ కి జగన్మోహన్ రెడ్డి అనే టీం కొనుగోలు చేస్తుందని చెప్పి వినిపిస్తుంది ఇప్పుడు. సో కాబట్టి ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది అఫీషియల్ గా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కలిసిన తర్వాత ఇమీడియట్ గా ఆయన చంద్రబాబు నాయుడుకి సహాయ సహకారాలు అందించబోతున్నామని చెప్పి ఒక ఒపీనియన్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఐపాక్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఐపాక్ 2019 నుంచి జగన్మోహన్ రెడ్డికే పనిచేస్తున్నాం, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం, రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి ఐపాక్ సంబంధించి ప్రశాంత్ కిషోర్ కి ఎలాంటి సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ వేరు, ఐపాక్ వేరు. ఇప్పుడు ఉన్నటువంటి ఐపాక్ సంస్థ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో నడుస్తుంది అనేది వినిపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం కావాలో అది చేసి పెడుతుంది సర్వేలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సర్వేలు చేసి పెట్టడం అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మార్చేయడమే. సో కాబట్టి ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఎంఎస్ బాబు చేస్తున్నట్టు ఆరోపణలు. అంటే ఎంఎస్ బాబుకి నిరాకరించడానికి కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది. సో ఐపాక్ సర్వే ప్రకారం మీకు అక్కడ వ్యతిరేకత ఉంది అని. అంటే ఐపాక్ ఇచ్చేటువంటి సర్వే ఎలా ఉంది అంటే అక్కడ ఉన్నదానికంటే లేనిది ఏదైతే ఉందో అది చెప్పినట్టుగానే అనిపిస్తుంది. సో ఇలాంటి లేని దాన్ని చూపించేటువంటి సర్వేని బేస్ చేసుకుని ఒక టికెట్ నిరాకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది తట్టుకోలేకనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎంఎస్ బాబు గారు తిరుగుబాటుని స్టార్ట్ చేశారని చెప్పేసి అని కూడా అంటున్నారు. ఏమంటారు? సో ఇప్పుడు ఆ తిరుగుబాటు అనేది ఎంఎస్ బాబు తోటి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తిరుగుబాటు కాదు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి తిరుగుబాటు ఉంది. ఇప్పుడు కాకపోతే తారాస్థాయికి చేరుతుంది. అది అంచెలంచెలుగా తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకే ఆ తారాస్థాయికి చేరకుండా మూకుమ్మడిగా ఒకసారిగా ఆయన మీద తిరుగుబాటు చేయకుండా విడుదల వారీగా లిస్ట్ మీద విడుదల చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత వచ్చినటువంటి అసంతృప్తుల్ని గమనిస్తూ ఉన్నారు, అసహనాన్ని గమనిస్తూ ఉన్నారు. అందుకే రెండో లిస్టు విడుదల చేయకుండా ఆయన దాచిపెట్టుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. ఇప్పుడు రెండో లిస్ట్ కనుక విడుదలైతే రాబోయేటువంటి రోజుల్లో ఎంఎస్ బాబు లాంటి వాళ్ళు అనేక మంది తయారవుతారు. అలాగే ఇప్పుడు మంగళవారం రోజు సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉభయ గోదావరి జిల్లాలో లేక ఉత్తరాంధ్రకు సంబంధించిన రివ్యూ జరుగుతున్నాయి. దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో 7 మార్చేటువంటి అవకాశం ఉంది, ఉత్తరాంధ్రలో 6 మార్చేటువంటి అవకాశం ఉంది, కృష్ణా గుంటూరులో 5 మార్చేటువంటి అవకాశం ఉంది, ప్రకాశం జిల్లాలో ఒక 4 మార్చేటువంటి అవకాశం ఉంది, అలాగే నెల్లూరు జిల్లాలో ఒక 6 మార్చేటువంటి అవకాశం ఉంది, చిత్తూరు జిల్లాలో 1 మార్చేటువంటి అవకాశం ఉంది. ఇలా జిల్లాల వారీగా ఎంతమందిని మార్చబోతున్నారు అనేది ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేశారు. దాని ప్రకారంగా చూసుకుంటే కనుక ఎవరెవరికైతే మారుస్తున్నారో ఆ మార్చిన వాళ్ళు అందరూ కూడా ఎంఎస్ బాబులు అవుతారు. డెఫినెట్ గా ఎంఎస్ బాబులు అవుతారు. ఎంఎస్ బాబు సో రెండో విడత జాబితాలో గోదావరి జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలను, అనంతపురం 7, కృష్ణాలో 6, ప్రకాశం జిల్లాలో 4, విశాఖలో 4, పశ్చిమ గోదావరిలో 3, శ్రీకాకుళం జిల్లాలో 2 ఎమ్మెల్యేలను మారుస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఆ పార్టీలో. తాజాగా అనంతపురం ఎంపీగా ఉన్నటువంటి తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీకి మార్చబోతున్నారు.
అలాగే మడకసిరకు సంబంధించిన శుభ కుమార్ని పెనుగొండకు మంత్రి ఉషశ్రీచరణ్ని మార్చబోతున్నారు. అలాగే హదిరికి మక్బుల్, దర్శికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జగ్గంపేట తోట నరసింహం, పిఠాపురం ఎంపీ వంగా గీత, ఎమ్మిగనూరు మాచిని వెంకటేష్, సింగనమల శ్రీనివాసమూర్తి ఆల్ సెమంతకమణి లేదా యామినిపాల, ఎర్రగొండపాలెం తాడిపట్టి చంద్రశేఖర్, పత్తిపాడు జానకీదేవి, పరుపుల సుబ్బారావు, గిద్దలూరికి సిద్ధారాఘవరావు లేదా సత్యనారాయణ రెడ్డి లేదా వంశీధర్ రెడ్డి వీళ్ళని పరిశీలిస్తున్నారు ఇన్ఛార్జీలుగా నియమించడానికి. సో కనిగిరిలో నాగార్జున రెడ్డిని కొనసాగిస్తారని చెప్పి తెలుస్తుంది. ఆలూరు, రాయదుర్గం, రాజాం, ఇచ్చర్ల, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, పెనమలూరు, జగ్గయ్యపేట, పాయకరావుపేట, పెందుర్తి, పెడన, ఉదయగిరి, గంగాధర నెల్లూరు, బద్వేలు, కోడమూరు, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మార్పులు అనేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్నట్టు సమాచారం. సో ఇప్పటికే వాళ్ళలో అలజడి మొదలైంది. సో ఎంఎస్ బాబు లేక వీళ్ళు కూడా రివర్స్ అయితే తిరుగుబాటు చేసేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు.